మన ఇంటికి కొత్త కార్ వచ్చింది. 2 crores. ఇదేంది 2 crores కార్ మా ఇంటికి వచ్చింది. లైఫ్ లో ట్రై చేస్తా. కార్ అయితే భలే ఉంది. చాలా 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 నచ్చింది అనమాట. మా ప్రపంచం చైన్ అలిగిపోయింది. సో నా కార్ అయితే ఇచ్చేసా. వాళ్ళు సేఫ్టీకి ఒక కార్ ఇస్తారని చెప్పారు కదా. చిన్న కారు 2 కోట్లు వాల్యూ ఒక ఈక్యూ ఇచ్చారు. ఇప్పుడు సుష్మా వాళ్ళకి చెప్తాను, రియాక్షన్ ఏంటో తెలుస్తుంది అనమాట. సబంజన్, నీకు విషయం చెప్పినా, మన ఇంటికి కొత్త కారు వచ్చింది. ఏం కారు? కాదు, కార్ వాల్యూ ఎంత చెప్తాను చెప్పనా? 2 crores. ఇదేందా ఈక్యూఈ. ఇది కళ నిజమా? నిజంగా లే ఇక్కడ నుంచి. అది మన కారు ఇచ్చేంత వరకు. మన కారు రేపిస్తారు మోస్ట్లీ 2 minutes ఏంటి. నేనే అనుకుంటా సుష్మా వాళ్ళ రియాక్షన్ చూడాలి అని చెప్పి. కానీ టైట్గా ఉంది సుష్మా అది కారు. మెల్లగా వచ్చాను అంటే మనకి అలవాట్లేదు, ఎలక్ట్రిక్ కదా. పెద్దగా ఉంటుంది, చాలా మల్కసారి కన్నా పెద్దగా ఉంది. చూడండి కిందకి వచ్చి. అది కాదు, అది అంతకన్నా పెద్దది. చూడు, మీకు కిందకు వస్తే తెలుస్తుంది. రెడీ అవ్వండి. బూస్ట్ నువ్వెక్కడికి? కాకపోతే ఇప్పుడు ఇక్కడే ఉంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా నేను షూట్ లో అలా ఉంటది. ఎవరు పాడు చేసే కన్నా ఇక్కడ మన పార్కింగ్ కాదు కదా, మనకి భయం కాదు. ప్లస్ ఏమైనా బిల్ వేసారనుకో, పాడు చేశారని చెప్పి మనకి ఎందుకని చెప్పి కావాలంటే ఇక్కడిక్కడ తిరగచ్చు. ఇచ్చింది తిరగడానికి. కాబట్టి 700 కిలోమీటర్ అంటే ఛార్జింగ్ కదా, 700 kilometers వస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. పెట్రోల్ కాదు. అది బయట ఎక్కడ పెట్టుకోవాలి. మనం ఇక్కడే నైట్ ఫుడ్కి వెళ్ళాలి ఇలా అనుకుంటే అప్పుడు మన కార్ లేదని కాకుండా ఇస్తారు అలా. అవును, నేను అంటే మీ సైడ్ తప్పు ఉందని అన్ను, కానీ ఎందుకైందని తెలియాలి కదా రేపు కన్సర్న్ అనేది. నేను జస్ట్ బిలో 15 to 20 kilometers స్పీడ్ రేంజ్ లోనే ఉన్నాను. అక్కడ లిఫ్ట్ వస్తుంది. సో ఇప్పుడు డబ్బులు అయితే కట్టాలి కదా. ఏం డబ్బులు 20,000 అంత 18,000 20,000 కట్టాలి. అంటే వాళ్ళు అదే అంటున్నారు, వారంటీలో కవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ వాళ్ళు అంటున్నారు కదా యాక్సిడెంట్ అవ్వలేదు అంటే ఇంపాక్ట్ అవ్వలేదు. మినిమం అక్కడ చిన్న బార్ లాగా ఏదో ఉంటుందంట మా లోపల, ఫ్లూయిడ్ ఏదో సంథింగ్. అది టచ్ అయితే మనకు తెలియకపోయినా వాళ్ళకి తెలిసిపోద్ది. మీరు అబద్ధం ఆడేశారు అని చెప్పడానికి వాళ్ళు చూపిస్తారు అనమాట. కానీ వాళ్ళు చూసి కూడా లేదనే అంటున్నారు. మరి ఎందుకు ఓపెన్ అయింది? సేఫ్టీకి ఓపెన్ అయింది. అంటే గుద్దితే పొరపాటున గుద్దితే ఇబ్బంది అని అది సేఫ్టీ ఇచ్చింది, మనకు నష్టం. ఇలాంటప్పుడే మనసు చాలా బాధగా ఉంటుందన్నా, తట్టుకోవడం చాలా కష్టం తెలుసా. కాస్ట్లీ కార్లకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఖర్చులు అయితే ఇలాగే ఉంటాయి అనమాట. అది ప్రిపేర్ అయ్యే కొనాలి, లేకపోతే ఎందుకంటే ఊరికే ఇంట్లో బొమ్మ కొనుక్కోవచ్చు కదా, బెంజ్ బొమ్మ కదా. కాకపోతే మా కార్కి ఇలా అవ్వడం వల్ల మేము 2 కోట్ల కార్ ఎక్కుతున్నాం. సో 2 కోట్ల కారు ఎక్కడానికి ఖరీదు 20,000 ఆల్మోస్ట్. వెళ్ళిపోయితే మేము వెళ్తాం. బాగుంది రవి, సేమ్ మనం చూసినట్టే ఉంది. అది ఓపెన్ చేస్తాం. ఆహా, ఎంత బాగుంది. స్క్రీన్ చూడండి, లోపల లైట్ అనిపిస్తుంది. టచ్ లైట్ టచ్. ఓకే, ఏంటి ఆ బటన్ అక్కడ ఉంటుంది దీనికి. ఇక్కడ ఆ ప్యాసింజర్ స్క్రీన్ కూడా ఉంటుంది చూడు.
ఒకసారి ట్రై చేస్తా. ట్రై చేస్తా ఆగు. అదే అది టైట్ గా ఉంటుంది. ఎందుకని చెప్పాను కదా, యాక్సిలరేషన్ ఇస్తేనే వెళ్తుంది, లేదంటే బ్రేక్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. అదే వెళ్ళట్లేదు, అందుకే టైట్ గా ఉంది. అసలు ఎలక్ట్రికల్ కదా, వెళ్తున్నట్టు తెలియదు అసలు. జాగ్రత్తగా వెళ్ళు, మెల్లగా, కంగారు పడక అసలు. ప్రయోజన్ ఎలా ఉంది? లగ్జరీ రా ఇది, ఈ క్లాస్. కంపల్సరీగా అలాంటి అనుకోకుండా ముందు సీట్ బెల్ట్ పెట్టుకోలే. వెళ్ళిపోయి ఎందుకు కంగారు? ఎవరు ఆగట్లేదు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఆఫీస్ పని టైం. యాక్సిలరేటర్ మీద బ్రేక్ మీద కూడా కాలు తీస్తాను. అదే అది హోల్డ్ అనమాట, ఆటో హోల్డ్. ప్రభంజన్ నువ్వు బాగా సంపాదిస్తే బాగా చదువుకుని కొనుక్కోవచ్చు ఇలాంటిది కదా. ప్రభంజన్ కొంటాడు, నువ్వు కాదు. అంటే నేను కొన్నా, నువ్వు ఆల్రెడీ కొనేసావు కాబట్టి. అంటే ఇలాంటిది కొనలేనా? ఇలాంటిది కొనగలవు, పొజిషన్ కూడా రావాలి. బట్ ప్రభంజన్ బాగా చదువుకొని మంచి బిజినెస్, ఆడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటే బిజినెస్ చేసి డెఫినెట్ గా ఇలాంటి కార్ కొంటాడు. అమ్మని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ఏం ప్రభంజన్? ఏంట్రా చెప్ప, ఆడేది ఇబ్బంది పడిపోతున్నాడు. అవునా? ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉంటాయి, ఇదంతా కూడా ఏసీ కంట్రోల్స్. సో మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ. చాలా చాలా 2 crores కార్ మా ఇంటికి వచ్చింది. లైఫ్ లో ట్రై చేస్తా. అసలు ఎంత ప్రీమియం గా ఉందంటే అంత ప్రీమియం గా ఉంది కారు. మనిషిని నడిపించేది డబ్బే, ప్రేమ కాదు అని ఇప్పుడే తెలుసుకున్నాను. ట్రై చేస్తారా? నాకు భయం వేస్తుంది కొంచెం. బాగుంది, నెక్ ఇది వెనక్కి వెళ్ళట్లేదు, మన కార్ లో లేదు. మొత్తం బాడీ వెనక్కి ఓకే చాలు. ఓకేనా? చాలు. చాలా బాగుంది రవి. అవునా? చాలా అదే చూసా. 10,000 20,000 ఖర్చు పెడితే 2 కోట్ల కారు జస్ట్ ట్రై చేయడానికి. వాళ్ళు కూడా కావాలని ఇచ్చి ఉంటారు కదా రవి. అవును, ఏంటంటే ఇది బెంచ్ లో ఉన్న క్వాలిటీ ఏంటంటే దే విల్ సెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ ని సెల్ చేసినప్పుడు ఏంటంటే మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, ఓ ఇలాంటి కార్ ఎప్పుడైనా కొనాలి అని. దూరం నుండి చూస్తే మనకు తెలియదు, దగ్గర ఉంటే ఎస్ వీ హ్యావ్ టు ఫీల్ దిస్ లగ్జరీ ఫర్ ఎవర్ అన్నప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ కావాలన్నప్పుడు ముందు టెస్ట్ చేయాలి. కాబట్టి ఇలాంటిది ఒకసారి ఇచ్చి చూపిస్తారు. బట్ ఆల్రెడీ మాకు లగ్జరీ కార్ ఉంది కాబట్టి మేము అప్పుడే ఇలాంటివి కొనాలని అనుకోవట్లేదు. ఏమైనా జరగచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి డ్రైవర్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆఫ్ రోడ్ ఉంది. అసలు పర్మిస్టర్ స్పీకర్స్ ఇవి తెలుసా? అంటే ఇంకా హై క్లాస్ స్పీకర్స్. మాకు ఏదైనా ఒకటే. సో మా ఆయనకి ఇస్తున్నాను డ్రైవింగ్. అమ్మో పెద్దగానే ఉంది. ప్రపంచం ముందు కూర్చుంటాడంట. ఇవి కూడా హ్యాండిల్స్ ఎంత బాగున్నాయో ప్రీమియం గా. బ్యాక్ సైడ్ కూడా ఏవో ఉన్నాయి రవి. పాటలు పెడతావా? మా ఆయన షూటింగ్కి వెళ్ళలేదు, విషయం మర్చిపోయి కార్ని ఎంజాయ్ చేస్తున్నారు. సన్ రూఫ్ ఓపెన్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి. నించున్నాను కానీ కంఫర్ట్ లేదు, వెనకాతల సీట్ నుంచి అయితే కంఫర్ట్ లేదు రవి. క్లోజ్ చేసిరా, వేసిపోతుంది. ఏంటి మంత్రాలు వేస్తున్నావు నువ్వు? నచ్చిందా నా కారు? ఇప్పుడు ఇదిగో మనం ఈ కారు కొనుక్కుందాం అని అనకూడదు, అర్థమవుతుందా? ఉన్నదాంతో హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇది జస్ట్ ఏదో సరదాకి అంతే, ఓకేనా? అమ్మో కార్ అయితే భలే ఉంది. చాలా 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 నచ్చింది అనమాట. నేను అటు ఇటు దొరిలేస్తున్నాను కార్లో. బాగుంది. ఏంటమ్మా నైట్ కూడా ఒక డ్రైవ్ వెళ్దాం. మందే ఈ కారు.
సర్వీసింగ్ ఇవ్వడం వల్ల, వాళ్ళు మాకు ఈ కార్ ఇవ్వడం వల్ల రేపు రవిని నేను ఇలా అడుగుతానేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఇంత కాస్ట్లీ కార్ ఇచ్చుంటారు. కానీ నేను అడగను. వీళ్ళకి పాత పాత మెర్సిడీస్ బెంజ్ ఇచ్చేద్దాంరా, వీళ్ళు ఊరికి వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రమోషనే కదా, వాళ్ళకి ఊరికే ఫ్రీ ప్రమోషన్. మేము ఎలాగో వ్లాగ్స్ చేస్తామని వాళ్ళకి తెలుసు అండి, నాకు తెలుసు, అందుకే ఇచ్చుంటారు. కానీ వీడియో చేయడం మంచిది, ఎందుకు తెలుసా? అంటే మీరు బయటికి తీసుకెళ్ళారు ఇలా అయింది అలా అయింది అనుకున్నా మనం ప్రూఫ్. అబ్బా అంతే కదా, ఏం అవ్వదులే. చెప్పడానికి ఎంత ఉంది ఛార్జింగ్? ఇప్పుడు ఈ కార్ డ్రైవ్ చేసి నాకు సెలెరియో డ్రైవ్ చేయబుద్ది కావట్లేదు. ఏంటి ఇప్పుడు నీకు సెలెరియో డ్రైవ్ చేయడం అంటే ఇష్టం లేదా? నేను చేస్తాను. కాదు, నేను నార్మల్ గా అంటున్నా, ఈ కార్ డ్రైవ్ చేసేప్పుడు సెలెరియో అబ్బా అని అనిపిస్తుంది. కానీ చూడు, నీట్గా ఉంచుకోవాలి, తెల్లగా మట్టి అయిపోతున్నాయి. ఫోటోలు వీడియోలకి అయితే ఓకే, కానీ నార్మల్గా నాకు బ్లాక్ కలర్ సీట్స్ అంటేనే ఇష్టం. అవి మాసిపోయినా తెలియదు కాబట్టి. ఇవి ప్రీమియంగా బాగుంటాయి, కానీ కింద మాసిపోతూ ఉంటాయి, అస్తమానం వాష్ చేయించుకోవాలి. కాదు రిచ్నెస్ అంటే డబ్బున్న వాళ్ళే కొనుక్కుంటారు, అందుకే రిచ్ అంటే అదే. ప్రీమియం అంటే ఎందుకు ఈ కలర్ ఇస్తారంటే నీ మెయింటెనెన్స్ బాగుంటేనే నువ్వు ఇలాంటివి తీసుకుంటావు. పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది ఎక్కేస్తానో, ఏది ఇష్టం తిరిగేస్తానో అంటే నీకు ఇలాంటివి వద్దని అర్థం. అలాంటప్పుడు ఈ తార్లు మామూలుగా అవి బెటర్ కదరా, వాడికి ఎలా తొక్కినా పర్లేదు. షూటింగ్ ఉండుంటే బాగుండవు, ఈరోజు వెళ్ళి ఫోర్స్ కొట్టేస్తుందని. ఇది ఆటో పార్కింగ్ ఉంటుందా? బెంచ్ లో కామన్ ఫీచర్ ఇది ఆటో పార్కింగ్. నాకు లైట్ నచ్చింది, ఇంకా మనం మార్చలే యాంబియంట్ లైట్స్. నాకు ఎందుకో మన సెడానే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. కంఫర్ట్ అంటే డ్రైవ్ చేస్తే కొంచెం భయంగా ఉంది. ప్లస్ యాక్సిలేటర్ ఇస్తేనే వెళ్తుంది, అది కొంచెం అంటే మనకు అలవాటు లేకపోవచ్చేమో. ఎందుకు వచ్చేస్తుంది? తగులుతుందని చెప్తాను. ఓకే, ఇక్కడ కూడా లైట్లు ఉన్నాయి రవి. నువ్వు అబ్జర్వ్ చేసావా? సీట్ కి లైట్ ఉంది, సీట్స్ కూడా లైట్ ఉంది, బాగుంది కదా. డిజిటల్ లైట్ అంట. రివర్స్ అంట పెట్టు, మామూలు చెయ్యి, డ్రైవ్ లో పెట్టు, మళ్ళీ రివర్స్ పెట్టు. ఓకే, ఇక్కడ కెమెరా ఉందిరా. డిక్కీ ఓపెన్ చేశాడు బాబు, బాగుంది. ఎలా ఓపెన్ చేస్తా అని వాడి ఉద్దేశం. అట్లేదు, అలా కాదే, చేత్తో ఓపెన్ చేయి, క్లోజ్ అక్కడ నొక్కు, బటన్ నొక్కు, లాక్ బటన్. క్లోజ్ అవని, సాఫ్ట్ క్లోజ్ అది, మీకు దాన్ని నొక్కి అది నేను ఓపెన్ చేయలేనేమో అని వాడి ఫీలింగ్. అంతే అంతే. వైజాగ్ ఇక్కడ, శ్రీకాకుళం కాదు. శ్రీకాకుళం వాడే కొన్నాడరా, శ్రీకాకుళం వాడు ఉండడం వల్లే మీరందరూ ఎక్కుతున్నారా. శ్రీకాకుళం వాళ్ళకి వైజాగ్ అమ్మాయి తోడవడం వల్ల నీకు అదృష్టం కలిసి. సర్లే, పాపం మా ప్రభంజన్ లాక్ ఓపెన్ చేశానని ఇలాగా తీపోయాడండి. నేను లాక్ వేసేసరికి పాపం చైన్ అలిగిపోయింది, టప్పని వెళ్ళిపోయింది. లాక్ వేస్తే ఏమవుతుందో చూద్దాం. కొంచెం డిస్టెన్స్ లో పెట్టు టప్పని తీయడానికి. ఒకసారి అదేమైనా ఒకసారి కీ ఏదైనా పెట్టి చూద్దాం. ఇది నా సెలెరియో కీ పెట్టు. కష్టమే నాకు. అంటే ఇది సేఫ్టీ నాకు తెలిసి ఏం చేస్తారంటే, ఎవరైనా ఇలా ఓపెన్ ఉంది, దూరం నుంచి ఎవరైనా వచ్చి ఓపెన్ చేసి పోతున్నాడు దొంగతనం, అందుకోసం వేస్తే అది చెయ్యి ఉండిపోవడానికి పెట్టుంటారు మోస్ట్లీ. కానీ మనకి నా చెయ్యి పెట్టి ఇదంటే అవట్లే, అందుకే ఇలాంటి అవుతుంది. నువ్వే చేసుకున్నా, నాకు అమ్మ మీద కోపం అయిపోయింది. నువ్వే చేసావురా? బట్టలు పెట్టాక చెయ్యి కాదు, ఇది అన్నిటికీ ఉన్నాయి 4 సెన్సార్స్. నువ్వు నొక్క అది ఆగు. చూసావా? ఓపెనింగ్ ఇలాగా దగ్గర ఉంటుంది, కీ దగ్గర ఉండాలి.
చేయి తీసి అమ్మ భయం నలిగిపోద్దేమో. నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తున్నావు? కార్ నాకు నచ్చింది కానీ ఇప్పుడు నాకు కార్ నచ్చలేదు. ఎందుకంటే మా ప్రపంచం చేయి నలిగిపోయింది కదరా. నేను నలిపేసాను, నా మీద కోపం ఏమిట్రా? అది తప్పు చేస్తే నేను చూసుకోలేదు. సారీ సారీ సారీ. మా ప్రపంచం నేనైతే పాపం బాధపడ్డాను. అమ్మో అలా అయితే చెయ్యి ఉండిపోతే ఇరిగిపోద్ది అంతే. ఇప్పుడైతే లగ్జరీ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ మై ఓన్. ఇది మంచి లగ్జరీ బాగుంటది. ప్రాక్టికల్ అని కూడా బాయ్. సో ఇప్పుడైతే రవి గారు షూట్కి వెళ్తున్నారు అనమాట. ఈ కార్ ఇక్కడే ఉంచేస్తున్నాము. డ్రైవ్ చేయాలంటే భయంగా ఉంది. బాయ్. సో 1 డే తర్వాత నా కార్ వచ్చేసింది ఏ క్లాస్. ఇప్పుడైతే ఈకి ఇచ్చేయాలి కాబట్టి అది ఇచ్చేస్తాం. సో 2 కోట్ల కారు 2 రోజులు ఉంది మా ఇంటి దగ్గర. సేఫ్గా ఇచ్చేస్తే మనకి టెన్షన్ లేదు కదా. ఇది నాకు ఓన్లీ లుక్కే అనిపించింది తప్పితే సిటీలో కష్టం అనిపించింది. ఎలక్ట్రిక్ కదా, వెంటనే దానికదే ఆటో బ్రేక్ అయిపోతుంది. అది ఆఫ్ చేసుకోవాలి సార్. అవునా, బ్రేక్ ఆన్లో ఉందా? సార్ చూసుకోండి. సో ఫైనల్గా అయితే వాళ్ళు ఇచ్చిన కార్ జాగ్రత్తగానే ఇచ్చామా లేదా అని వాళ్ళు త్వరగా చెక్ చేసుకున్నారు. అండ్ మన కార్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని నేను కూడా చెక్ చేసుకున్నాను. డే అయితే టెన్షన్ ఉండదు, అంటే మీకు మాకు ఇద్దరికి టెన్షన్ ఉండదు. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ జరగలేదు కాబట్టి అన్ని రకాలుగాను హ్యాపీ. 2 crores కార్ ఒకరోజు ఎక్స్పీరియన్స్ చేశాము అన్న ఆనందంతో మొత్తానికి నా కార్లో నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.